ఈ వీడియోలో చూసినట్టు ఎగ్ ఫ్రీజింగ్ అనేది బెటర్ ఆప్షనా కాదా? సో, ముందు రోజుల్లో ఏంటి అంటే బోత్ గర్ల్స్ అండ్ బాయ్స్‌లో యంగ్ ఏజ్‌లోనే మ్యారేజెస్ అనేవి అయ్యేవి. అండ్ యంగ్ ఏజ్‌లో ప్రెగ్నెన్సీస్ వచ్చేవి. సో, అప్పుడు ఎటువంటి కాంప్లికేషన్స్ అనేవి ఉండేవి కాదు. బట్ ఈ రోజుల్లో ఏంటి అంటే మనకు మ్యారేజెస్ డీలే వల్ల అండ్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడంలో డిలే వల్ల ఈదర్ డ్యూ టు జాబ్‌లో సెటిల్ అవ్వడం గానీ, లేదా కొంచెం కెరియర్‌లో సెటిల్ అయిన తర్వాత పిల్లల్ని ప్లాన్ చేసుకోవడం, లేదా కొంచెం ఏజ్ వచ్చిన తర్వాత ప్లాన్ చేసుకుందామని చాలా రకాల రీజన్స్ వల్ల మరి ప్రెగ్నెన్సీ అనేది పోస్ట్‌పోన్ చేసుకుంటున్నారు. సో, అటువంటి కేసెస్‌లో ఎగ్ ఫ్రీజింగ్ అనేది చాలా బెటర్ ఆప్షన్ ఫీమేల్స్‌కి. సో, ఎగ్ ఫ్రీజింగ్ అంటే ఏంటి? ఎగ్ ఫ్రీజింగ్ అంటే మీరు యంగ్ ఏజ్‌లో ఉన్నప్పుడు లైక్ బిలో 30లో ఉన్నప్పుడే మీరు ప్రెగ్నెన్సీ గనుక డిలే చేసుకోవాలనుకుంటున్నారు. లేదా మ్యారేజే లేట్‌గా ప్లాన్ చేసుకోవాలన్నప్పుడు మనం ఎగ్స్ అనేవి ఫ్రీజ్ చేస్తే ఆ యంగ్ ఏజ్‌లో ఉన్న మంచి గుడ్ క్వాలిటీ ఎగ్స్ మనకి అలానే ప్రిజర్వ్ చేసుకునే ఛాన్స్ దొరుకుతుంది. ఫ్యూచర్‌లో మీరు న్యాచురల్‌గా ట్రై చేసి ప్రెగ్నెన్సీ రాలేదు, లేదా మీరు కొంచెం లేట్‌గా మ్యారేజ్ చేసుకున్న టైంలో మీకు మళ్ళీ ప్రెగ్నెన్సీ కావాలి అంటే ఈ ఎగ్స్‌ని యూజ్ చేసుకొని మనం ఐవీఎఫ్ చేసుకొని ప్రెగ్నెన్సీ అనేది పొందొచ్చు. సో, దిస్ ఈస్ అ వెరీ గుడ్ ఆప్షన్ ఫర్ ఆల్ ద గర్ల్స్ ఔట్ దేర్ to freeze your eggs and plan your pregnancy in a better way. Hope this video was useful to you and follow more for such information. Thank you.